ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. మన ఇంట్లో వినాయక చవితి రోజు పూజను ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం. వినాయక చవితి అంటే మన అందరి ఇళ్లలో ఆనందం ఐశ్వర్యం నిండే రోజు. ఈ రోజు మనమందరం విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తాం. మనం ఇంట్లో స్వయంగా చేసిన పూజ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనది. వినాయకుడికి ప్రత్యేకమైన పువ్వులు, పత్రాలు, పండ్లు నైవేద్యం సమర్పిస్తాం. మా ఇంట్లో చేసిన వినాయక పూజలో చామంతి పువ్వులు, గులాబీ పూలు, జాజి మల్లెలు, బంతి పూలు వినాయకునికి అలంకరించాము. గణపతి పూజలో 21 రకాల పత్రాల ఆకులు ఉపయోగించడం ఒక అశుభ సూచకం. వీటిలో తులసి, బిల్వం, దుర్వా, జామ పత్రం, అశ్వత పత్రం ముఖ్యమైనవి. వినాయకుని పూజ అరటిపండు, జామ, మామిడి, ద్రాక్ష పండ్లు, యాపిల్ లాంటి పండ్లను సమర్పించడం వలన ఐశ్వర్యం మరియు ఆరోగ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నైవేద్యం గణపతి బప్ప మోదక ప్రియుడు. మోదకాల, లడ్డులు, పులిహోర, పాయసం వంటి నైవేద్యాలను సమర్పిస్తే కుటుంబంలో ఆనందం, సుఖ సంతోషాలు నిండుతాయి. మేము పులిహోర, పూర్ణ కుడములు, ఆలు ఫ్రై, అన్నం, పప్పు, రసం నైవేద్యంగా పెట్టాము. ఈ వినాయక చవితి రోజు మనం చేసిన పూజ సమర్పించిన పువ్వులు, పండ్లు, పత్రాలు నైవేద్యం గణపతి బప్ప ఆశీస్సులు పొందడానికి మార్గం. మనం అందరికీ విఘ్నేశ్వరుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు ప్రసాదించాలని కోరుకుంటూ గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.